పద చూద్దాం. గదం విక్తక్క నువ్వే విన్ను. అయ్యో పాపం, దానికి పూజ చేయటం పాదాలకు అడగడం తప్ప ఇంకేమి చేత కాదు. అది క్లాస్కి వెళ్ళాలంటే మనమే ఎలాగైనా ఆ మొక్కలు పీకియ్యాలి, దాన్ని గెలిపించాలి. అయ్యయ్యో, పిచ్చిదానికి పీకడం రావట్లేదు. కర్మ కర్మ. ఏం చేస్తున్నారండి? అయ్యో పీకకండి నానమ్మ గారండి. వద్దండి. అక్కడ ఇంకోటి ఉంది. అరే మట్టంటింద్రా అక్క పోయి పడుకోపో. నువ్వు ఎంత మంచిదాను అక్క. ఇది నువ్వు నాట్లేదా? సరే అయితే అక్కడ ఉన్నాయి పద. ఇంకా 2 మొక్కలు పీకాలి. అయ్యో నీ కోసమే పీకుతున్నానే. గీత ఆ ముసల్దాన్ని ఆపు. ఏ నువ్వు గెలిచేస్తావా? నీ ఆటలు సాగనివరే, నా గీతనే నేను గెలిపిస్తాను. అయ్యో గీత నీ కోసమే. అమ్మయ్యా ఇది కూడా పీకేశాను. శ్వేత చూసావా ఎన్ని పీకేశామో? ఏంటి ఎందుకు మొక్కలన్నీ పీకేశావే? చూసావా ఎన్ని పీకేశాను? పనవి గెలిచావు. ఇవేమి గెలిచావు? నువ్వు ఓడిపోయావు. నువ్వు అవుట్. మన గీత గెలిచింది. అయ్యో నానమ్మ గారు ఏంటి ఇలా చేశారండి? అయ్యో నువ్వు ఉండవే, నీకోసం. అది సార్ ఆగవే నువ్వు. సార్ వచ్చారు. సార్ చూసారా, నా మనవరాలు మొక్కలన్నీ పీకేసింది. ఇదిగో ఈ శ్వేత ఇంకా 2 మొక్కలుంది తింది. నా గీత గెలిచినట్టు. మీ పిండాకుడు పీకేస్తే గెలవరు, నాటితే గెలుస్తారు. నాటితేనా? అయ్యో రామా, నానమ్మ గారండి 10 నిమిషాల్లో ఎవరైతే ఎక్కువ మొక్కలు నాటుతారో వాళ్ళే గెలిచినట్టు. మారది పీకితే అంది. పీకితే కాదు, చంపుతావా అంట. చంపుతావా? మోసద్దాకా కుట్ర సార్ దీన్ని. నాకదంతా అనవసరం అండి. నా రూల్ ప్రకారం శ్వేత ఎక్కువ మొక్కలు నాటింది, సో శ్వేత లోపలికి వెళ్తుంది, గీత ఇంటికి వెళ్ళిపోవాలి. దేవతలు వచ్చి నన్ను గెలిపించినావు. బాయ్. నేనెంతో కష్టపడి మొక్కలు నాటితే మీరు వచ్చి పీకేసి నన్ను ఓడిస్తారా? బాధపడకే, దాంతో పాటు నువ్వు క్లాస్కి వెళ్తావు. ఆ ప్రిన్సిపల్ సార్ రానివ్వడండి. అయ్యో, వాడి నోటితో వాడే నిన్ను రమ్మనేలా చేస్తాను. నన్ను నమ్మవే. నిజంగానా అండి? అవునే. ఇదిగో నిన్ను క్లాసుకు పంపించకపోతే నేను నీ నానమ్మనే కాదు. పద. గీత, ఇక్కడికి తీసుకొచ్చారేంటి నానమ్మ గారండి? అయ్యో నేను చెప్పేది జాగ్రత్తగా విను. నేను ఆ పైకి వెళ్తాను, నువ్వు ఇక్కడే ఉండు. నా వైపు చూస్తూ ఉండు. ప్రిన్సిపల్ గనక వస్తే నేను ఇలా సైగ చేస్తాను, నువ్వు వెంటనే ప్రిన్సిపల్ గారిని ఇలా లాగేసే. ఎందుకు? అయ్యో ఎందుకు ఏమిటని మాత్రం అడగొద్దు. ఎందుకు? యో మళ్ళీ ఎందుకంటావేంటే, నువ్వు క్లాస్కి వెళ్ళాలా లేదా? వెళ్ళాలి. అయితే నేను చెప్పినట్టు చెయ్యి. అలాగేనండి. ప్రిన్సిపల్ సార్ రాగానే చేపట్టి లాగుతాను. అయ్యో ఆయన రాగానే కాదే, నేను పైన చెయ్యలా ఊపుతాను, అప్పుడు లాగాలి. అర్థమైందా? అలాగేనండి. అయ్యో జాగ్రత్త. అదిగో నువ్వు వెళ్ళి అటువైపు నిలబడుకో, నేను అలా తిరిగి పైకి వెళ్తాను. సరేనా? వెళ్ళు. వెళ్ళు.
ఎస్ ఏమైందమ్మా? ఏమైంది? ఏమైందమ్మా? ఏమైంది? అమ్మో తెంగర దరికి ఇచ్చేసింది. ఏయ్ నన్ను ఎందుకు లాక్కొచ్చావు చెప్పు. మీరు నన్ను క్లాస్ లోకి అనుమతిస్తారని. లాక్కొస్తే అనుమతిస్తారని ఎవరు చెప్పారు? పైగా నువ్వు స్కూల్లో ఎందుకున్నావు? ఇంటికెళ్ళు. హలో చెప్పండి. గీత మళ్ళీ లాగుతున్నావేంటి? థ్యాంక్ యూ. అయ్యో అయ్యో అమ్మో ఎంత పని జరిగింది. ప్రిన్సిపల్ గారికి కొంచెంలో ఎంత ప్రమాదం తప్పింది. లేకుంటే ఈ పాటకి ప్రిన్సిపల్ గారి బొర్ర పిచ్చలాగా పగలుండేది. అవును మేడం, సమయానికి గీతొచ్చి దేవతలా కాపాడింది. లేదంటే తను కాపాడుండకపోతే చాలా ఘోరం జరుగుండేది. థ్యాంక్స్ గీత. థ్యాంక్స్ మా నాన్నమ్మ గారికి చెప్పండి. మీ నానమ్మక ఎందుకు? మిమ్మల్ని పక్కకు లాగమని చెప్పింది ఆమెనే కదా. మీరు లాగమన్నారా? అంటే ఎవరైనా ప్రమాదంలో ఉన్నప్పుడు కాపాడమని చెప్పాను. అప్పటి మాటని ఇప్పుడు ఇలా చెప్పింది. ఓహో అలాగా. అయినా ఇంత కష్టపడి మిమ్మల్ని కాపాడి ప్రయోజనం ఏముంది? మీకు కనికరం ఉండదు. గీతని క్లాసుకి రానివ్వరు. మిమ్మల్ని కాపాడే బదులు ఈ కుండీని కాపాడినా పోయేది. కాసిన పువ్వులైనా ఇచ్చేది. మీరు ఉన్నారు. ఓ థ్యాంక్స్ చెప్పి చేతులు అలా దులుపుకున్నారు. చేతులు దులుపుకోవడానికి గీత చేసింది మామూలు సాయం కాదు మేడం. తెలుసు తెలుసు. మీకు ప్రాణదానం చేసింది, పునర్జన్మనిచ్చింది. అలాంటి దానిని ఓ 2 లక్షల క్యాష్తో 10 తులాల బంగారంతో 20 రకాల డ్రెస్సులు కొనిస్తారో ఏమో. అబ్బే నాకు అలాంటివి ఏమి వద్దండి. 1 లక్ష క్యాష్ ఇచ్చి క్లాస్ లోపలికి రప్పిస్తే చాలు. అంత క్యాష్ నా దగ్గర లేదమ్మా. పోనీ చెక్కించిన పర్వాలేదండి, నేను మార్చుకుంటాను. చూడండి, డబ్బులిచ్చి చేసిన సహాయాన్ని అవమానించలేను. అందుకే క్లాస్ రూమ్ కి అనుమతిస్తున్నాను. థాంక్యూ సార్, థాంక్యూ సో మచ్ సార్. ఇక్కడ చూస్తావేంటే, వెళ్ళు క్లాస్ రూమ్కి వెళ్ళు. నన్ను ఆశీర్వదించండి నాన్నమ్మ గారండి. వెళ్ళమ్మా, తర్వాత తీసుకోవచ్చు ఆశీర్వాదాలు. వెళ్ళు. అమ్మో చాలా థ్యాంక్స్ అండి ప్రిన్సిపల్ గారు. ఇలా కుండీ పట్టడం ఫస్ట్ టైం అండి. ఇలా కుండీ వేయటం నాకు ఫస్ట్ టైమేనండి. కాదండి, ఇలాంటి కుండీ చూడటం నాకు కూడా ఫస్ట్ టైము అంటున్నాను. అంతే అంతే. వస్తారండి. నమస్కారం. అయ్య బాబోయ్. ఇది ఎలా పడిందంటావు? వామ్మో. స్టూడెంట్స్, మనం ఇంకో 2 రోజుల్లో భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ క్యాంప్కి వెళ్తున్నాం.
రావడానికి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చేతులెత్తండి. గుడ్, వెరీ గుడ్. దింపండి. క్యాంపుకు మీరు వస్తలేరా సార్? ఎందుకు రాను, వస్తాను. మరి మీరు చేయందుకు ఎత్తలేదు సార్. చాలే వెదవ డౌట్లు నువ్వును. కూర్చో. మిమ్మల్ని అందరినీ ఓ ప్రశ్న అడుగుతాను, తెలిసిన వాళ్ళు సమాధానం చెప్పండి. గుడ్ గుడ్. స్కౌట్ క్యాంపులో ఏం చేస్తారు? ఏం చేస్తారు సార్? కాకి బట్టలు వేస్తారు, కాకులక్క నడిపిస్తారు, మీరు ఊసులు చెప్పుకుంటారు, మాతోని ఊడిపిస్తారు, మాతోనేమో టెంట్ లేపిస్తారు, ఆ టెంట్ కింద కూర్చొని మంచి కాఫీ తాగుతారు, మమ్మల్ని తాడ్ల మీద నడిపిస్తారు, మీరు తాపిగా కూర్చుంటారు, మాతోని కట్టెలు ఏర్పిస్తారు, జరంత నిప్పు పెట్టి క్యాంప్ ఫైర్ పెట్టినట్టు బిల్డప్ ఇస్తారు. అమ్మ తల్లే, నీకు స్కౌట్ క్యాంప్ మీద ఇంత సదభిప్రాయం ఉందని తెలియక అడిగానే. కూర్చో. నువ్వు చెప్పేది వింటుంటే క్యాంపుకు తీసుకెళ్తున్నట్లేదు, మిమ్మల్ని అందరినీ టార్చర్ పెట్టడానికి తీసుకెళ్తున్నట్టుంది. సర్లే, మిమ్మల్ని అందరినీ కొన్ని ప్రశ్నలు అడుగుతాను, సమాధానం చెప్పండి. సముద్రం మధ్యలో చెట్టుంటే దాని పళ్ళు ఎలా కోస్తారు? నేను పక్షిలా మారి ఎగురుకుంటూ పోతా సార్. అబ్బో, నిన్ను పక్షిలా ఎవరు మారుస్తారే? మీ తాత? మరి సముద్రం మధ్యలో చెట్టు ఎవడు పెడతాడు? నీ ముత్తాతనా? నీ ముత్తాతనా? అమ్మా, సరే, ఇంకో ప్రశ్న. టీచర్ గొప్ప, స్టూడెంట్ గొప్ప? టీచరే గొప్ప సార్. ఎందుకమ్మా? పిల్లలకి తల్లిదండ్రుల తర్వాత చదువుతో పాటు మాకు తెలియని ఎన్నో విషయాలు చెప్తారు. మేము తెలివిగా జీవితంలో పైకి రావడానికి దోహదపడేది మీరే కదా సార్. అందుకే గురువు దైవంతో సమానం సార్. ఆహా ఆహా, ఈ క్లాస్ మొత్తంలో కాదు, ఈ స్కూల్ మొత్తంలో మమ్మల్ని గుర్తించింది, గౌరవించింది నువ్వు ఒక్కరితేవేనమ్మా. వెరీ గుడ్. గాడిద గుడ్డు. టీచర్ కంటే స్టూడెంటే గొప్ప సార్. ఏంటే స్టూడెంట్ గొప్ప? ఎలాగే? ఒక్క టీచర్ అన్ని సబ్జెక్టులు నేర్పలేరు, అవునా కాదా? అవును. కానీ ఒక్క స్టూడెంట్ అన్ని సబ్జెక్టులు నేర్చుకుంటాడు, అవునా కాదా? అవును. అప్పుడు ఒక్క సబ్జెక్ట్ చెప్పే మీరు గొప్పనా, అన్ని సబ్జెక్టులు నేర్చుకునే మేము గొప్పనా? మరి అలా ఆలోచిస్తే మీరే గొప్ప. సైలెన్స్. అమ్మా, నెక్స్ట్ క్వశ్చన్. స్కూల్ శుభ్రంగా ఉండాలంటే ఏం చెయ్యాలి? స్కూల్కి హాలిడే ఇవ్వాలి సార్. హాలిడే ఇవ్వాలా? ఎందుకురా? అప్పుడుగా సార్ మా స్టూడెంట్స్ ఎవరు రారు, అప్పుడు స్కూల్ నీట్గా ఉంటుంది. నీ బొందరా, నీ బొంద. కూర్చో. ఎందుకు నవ్వుతున్నారు? సైలెన్స్. అమ్మా, సరే, లాస్ట్ క్వశ్చన్. ఎవరెస్ట్ ఎక్కడుంది? నువ్వు వద్దు, కూర్చో. ఏదో తింగర సమాధానం చెప్తావు నాకు తెలుసు. కూర్చో. పండు, నువ్వు చెప్పవే. నాకు తెలీదు సార్. తెలీదా? అయితే బెంచ్ ఎక్కి నిలబడవే. స్టాండ్ అప్ ఆన్ ద బెంచ్. బెంచ్ మీద నిలబడినా కనపడదు సార్. అమ్మా, ఎందుకు నవ్వుతున్నారు? సైలెన్స్. మీ బొంద. మీకు పాఠాలు చెప్పడం కంటే 4 బర్రెలు తెచ్చుకుని మేపుకోవడం బెటర్. ఎక్కడికి? బర్రెలు పెంచుకుంటున్నా చెప్పారు కదా సార్. మా ఇంట్లో 2 బర్రెలు ఉన్నాయి, తోలుకరానికి పోతున్నా. ఏంటి ఇంకా బెల్ల కొట్టట్లేదు? అత్తయ్య గారు వదిలేసారు. అమ్మో, కనిపిస్తామేమోని.
వచ్చింది చూసారా అత్తయ్య గారు అదిగోండి అదిగోవే ఆ శ్వేత టాయిలెట్ కి వెళ్తుంది మీరు వెళ్ళి బయట బాత్రూమ్ తలుపు గడిపెట్టేయండి ఈ లోపు నేను క్లాస్ రూమ్ లోకి వెళ్ళి దాని బ్యాగ్ లో ఉన్న నగలు కొట్టేస్తాను ఏంది నీ లొల్లి ఏం చెప్పబోతావురా కోసిని పోసుకో చూసేసిందట్టవా నాకేం తెలుసే అరే ఈ పెద్దలేంది నన్ను ఫాలో చేస్తుండ్రు నన్ను చూడంగానే పారిపోతున్నంటే ఏదో ప్లాన్ చేసినట్టున్నారు చెప్తా బాత్రూమ్ కా టీచర్ అవును వెళ్ళండి వెళ్ళండి ఎస్ ఐడియా చెప్తా వీళ్ళ పని ఏది ఇది బాత్రూంలోకి వెళ్ళిందక్క పద 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 అమ్మో ఇన్ని బ్యాగులే అయ్యో ఇలా వెతకలరా దేవుడా మన ప్లాన్ వర్కౌట్ అయిందే ఇక నగలన్నీ మనవే ఆ శ్వేత ఇంత ఈజీగా దొరుకుతుందని అస్సలు అనుకోలేదక్క మరి లతంటే ఏమనుకున్నావే శ్వేత కాదు దాని తాత అయినా సరే బురిడి కొట్టించేయగలదు హలో పెద్దలు ఎవరు ఏ నువ్వు బాత్రూమ్ లో కదా వెళ్ళావు అందులోంచి ఎలా వచ్చావు ఓ పాగల్దానా బాత్రూమ్ లో ఉంటే గీడెందుకుంటానే అబ్బా అబ్బా మరి బాత్రూమ్ లో ఉన్నదెవరు ఇంకా అర్థం కాలే లోపల ఎవరున్నారు నేను టీచర్ని డోర్ తీయండి బాత్రూమ్ డోర్ పెట్టింది ఎవరే వీళ్ళే టీచర్ మీరా ఎందుకు తలుపెందుకు పెట్టారు మిమ్మల్ని కంపులోకి తోసి చంపేయనికి ఏదో ఊరికే తలుపు పెడితే మీరు భయపడతారో లేరో అని అది లేదు ధైర్యంతో వీర వనితలాగా తలుపు పగలగొట్టుకుని వస్తారని నేను పందే కట్టుకున్నావు అంతే అంతే బుద్ధి లేందానా నా మీద పందెం కడతారే మీ ఇద్దరిని లోపలేసి నేను శ్వేత పందెం కట్టుకుంటాం అయ్యయ్యో మస్తు చెప్పిన టీచర్ వీళ్ళకి పనిష్మెంట్ ఇవ్వండి లోపలేసి తలుపు పెడదాం లేదు ఆ వాసనకి చచ్చే కంటే నిజం చెప్పడమే మంచిది నిజమా ఏంటది అసలు ఆ తలుపు ఎందుకు పెట్టామంటే అబ్బాబా అంటే మీ తలుపు గట్టిగా ఉందా లేదో అని చూద్దామని అంతే చెవులో పూలేమన్నా కనిపిస్తున్నాయా మిమ్మల్ని బాత్రూమ్ లో కాదే అసలు ఆగండి ఆగండి మిమ్మల్ని ఆగండి అయ్యో ఈ బ్యాగులన్నీ కొట్టేసి మళ్ళీ వీళ్ళకే అమ్ముకోవచ్చు
అబ్బబ్బబ్బబ్బబ్బా! ఈ పెన్నులు పెన్సిళ్ళు అమ్మో ఇలా కొట్టేసి ఎన్నేళ్ళు అవుతుందో. స్కూల్లో బ్యాగులు కుట్టేస్తే ఆ కిక్కే వేరప్పా. నేను ఇంటికి తీసుకెళ్తానే. రా రా రా. ముందు నగలు కొట్టేయాలి. ఎక్కడా? అమ్మో యాపిల్ దాచేస్తా. అమ్మో అయ్యో ఇంత ఈజీగా నా నగలు నాకు దొరుకుతాయని అస్సలు అనుకోలేదు. ఓసై శ్వేత, నీకే కాదే నాకు కొట్టేయడం వచ్చు. ఏంటి చాక్లెట్లు? నగలుండాల్సిన ప్లేస్ లో చాక్లెట్లు ఉన్నాయి. పోనీ కరిగించేసి చాక్లెట్లో పెట్టేసిందా? ఒకసారి చూడాలి. దీన్ని చూస్తే చాక్లెట్ లాగే ఉందే.